హాయ్ గైస్, యాక్చువల్లీ నిన్న నేను మా ఫ్రెండ్స్ కలిసి మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళామండి. సూపర్. అసలు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అబ్బా, డైరెక్టర్ గారికి నిజంగా ఆ సినిమా మొదటి నుంచి ఒక అంటే ఎవ్రీ క్యారెక్టర్ స్క్రీన్ షేరింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే ఈవెన్ ఒక ఇప్పుడు ఇమాన్యువల్ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది, ఆ పేరు ఓకే, ఆ సందర్భంలో ఇదైపోయింది. ఆ ఇమాన్యువల్ తమ్ముడి క్యారెక్టర్ కూడా ఒక 3 సీన్లో ఉంటాయండి, కానీ మైండ్లో అలా స్ట్రెచ్ అయిపోద్ది. అండ్ అలాగే అన్ని క్యారెక్టర్స్లో వాళ్ళ పరివారంలో ఒక కోడలి క్యారెక్టర్ నత్తి ఉంటుంది, ఆవిడ కూడా స్ట్రైక్ అవుతారు. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ని చాలా ఏదో చెక్కినట్టు షార్ప్నర్తో చెక్కినట్టు బాగా మనకి స్ట్రైక్ అవుతుంది. అండ్ లీడ్ క్యారెక్టర్ సమంత గారితో సహా మొత్తం అన్నీ ఫస్ట్ నుంచి అలా స్ట్రెచ్ చేసుకుంటూ చూస్తూ ఉంటే మొత్తం ఎంత బాగుంటుందంటే మనకు అలా రిజిస్టర్ అయిపోతుంటుంది. కిరణ్మయి క్యారెక్టరు, సమంత క్యారెక్టరు, అబ్బా విలన్ క్యారెక్టర్ అసలు ఇంత థియేటర్లో అయితే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడనంత ఆ లేడీ క్రౌడ్ని చూసాను అండి. అంటే థియేటర్స్ ఫుల్ అవ్వడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు లేడీస్ వస్తున్నారు. రీసెంట్గా పెద్ద అండ్ ఇది లేడీస్ వచ్చారు అండ్ మోర్ దెన్ 50% లేడీస్ ఆక్యుపైస్. అండ్ నిజంగా నాకైతే సినిమా అరే చిన్న స్టోరీ కదా, ఎలా ఉంటుంది ఏంటుంటుంది అనుకున్నాను, కానీ స్ట్రెచ్ చేసుకుంటూ పోతే ప్రతి క్యారెక్టర్ ఒక లెవెల్లో ఉంది అండ్ ఈజీగా రిజిస్టర్ అయిపోతుంది ప్రతి ఒక్క క్యారెక్టర్. నాకైతే సమంత గారి కంబ్యాక్ ఈ విధంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ సమంత గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కువ మార్క్స్ అయితే కిరణ్మయి క్యారెక్టర్కి వెళ్ళిపోతాయి. అంటే ఒక స్టేజ్లో సమంత గారితో పాటు పోటీ పడుతూ ముందుకు వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్ అలాగా. అండ్ లాస్ట్ సీక్వెల్ అండ్ మ్యూజిక్, పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదృసబ్బా, నిజంగా అదృష్టం. అండ్ నేనైతే అరుస్తూనే ఉన్నాను, మనకే అరుస్తూనే ఉన్నాను. అంటే సినిమాని ఎంజాయ్ చేయడం అంటే నాకు ఏ సినిమా అయినా ఒకలాగా చూస్తాను. ఆ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది, ప్రతి సినిమా ఒకలాగా ఉంటుంది. అండ్ ఒక గర్ల్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే ఆ హీరో సమంతకి హస్బెండ్గా వేసిన క్యారెక్టర్ ఉంది. తనని వానా సినిమాలో అనుకుంటా ఒక సెకండ్ హీరో రోల్ చేస్తుంటాడు. సో హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు ఆ మూవీలో. అండ్ అతన్ని ఈ మూవీలో తీసుకురావడం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్కి సరిపోయింది కరెక్ట్గా. సమంత గారి ఎలివేషన్స్ బాగున్నాయి. అండ్ తను ఫైటింగ్ స్టైల్స్ అండ్ అక్కడ ఆ ఆనంద్ గారు గన్ ఇచ్చినప్పుడు అది ఇలా తిప్పేసి ఇలా షూట్ చేస్తారు కదా, డబుల్ బ్యారల్ గన్, అద్భుతం అండి, నిజంగా అద్భుతం. అసలు చాలా బాగా నచ్చేసింది. సో వీలైతే మీరు కూడా మూవీకి వెళ్ళి చూసేయండి. సో రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.